హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నా. ఇంకా రేపైతే ప్రిన్స్ అమ్మ బర్త్డే, అందుకని చెప్పేసి కదా గోరింటకు కోసుకొచ్చుకుందని చెప్పి వెళ్తున్నా. ప్రిన్స్ అమ్మను కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే అంగన్వాడీ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టేసి నేనైతే మా చెల్లిలో నేను కలిసి గోరింటకాయ కోసుకొని సాయంత్రం పెడతాను. సుహాస్ ఏమో నిద్రపోతున్నాడు, బావేమో పిల్లలను చూసుకుంటూ ఉన్నాడు. పెద్ద అబ్బాయి మాత్రం మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. త్వరగా అయితే గోరింటకు చెట్టు కాడికి వెళ్ళి గోరింటకు కోసుకుంటాం. ఓకేనా? అలావా కట్టది కట్టే పట్టుకో, తెప్ప మాకు చేతులా కట్టే పట్టు. కొట్టుకో, పొయ్యి నీళ్ళు పోతా ఉంటాయి. సపోర్ట్ చెట్టు వెనకాల గోరింట్లాగా ఉంది. అటంటి చూపి చిన్నమ్మ. సరేనండి, మా అమ్మాయిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టాను. రేపు మా అమ్మాయి బర్త్డే అని చెప్పేసి గోరింటాకు అయితే కోసిపోతున్నా. గోరింటాకు బోదులు ఎందుకులమ్మా, ఏం కాదు ఎక్కువ పెడతాంటే గోరింటాకే కోసుకురమ్మంట నా కూతురు అయితే. అందుకే నేను ఈ విధంగా కోసుకుంటున్నా. చెట్టు వాళ్ళని కూడా అడగలేదు, మన పల్లెటూళ్ళకి ఏమంటారు లేదా తెలిసిన వాళ్ళు అని చెప్పి. అయిన వాళ్ళు ఎవరు లేరు, మెరగాల పోయి దగ్గరికి వచ్చిన. మొత్తం కోసుకున్న తర్వాత సాయంత్రం మిక్సీ పడతాను కదా, ఇంకా అప్పుడు మిక్సీ పట్టి మా అమ్మాయికి పెట్టేటప్పుడు చూపిస్తాను. చిన్న అమ్మాయికి కూడా కావాలా వద్దా? ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి, తర్వాత అయిపోయా మా పెట్టేది అనొద్దు. మా అమ్మాయిని ఏం పెట్టుకొని చూపిస్తాను. ఓకేనండి, గోరింటకు అయితే కోసుకొని వచ్చాను. ఇంకా కవర్ నిండా అయితే ఆపుతా. అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా నాయనమ్మ అయితే ప్రిన్స్ అమ్మని స్కూల్ దగ్గరగా తీసుకొని వెళ్తుంది. నేను వెళ్తేనేమో పుచ్చమ్మ కావాలని చెప్పి మా నాయనమ్మ ఏం కూర చూద్దాం. దొండకాయ కర్రీ. ఇంట్లో ఎవరు లేకపోతే బోసిపోయినట్టుంది అసలుకి. బొబ్బాస్కాయ చెట్లు బాగా పడ్డాయి, కాయలు కూడా వచ్చినాయి. ఇవన్నీ ఇవన్నీ పడి మలిసినాయి. అలాగే వరుసన 6 చెట్లు పడ్డాయి. బియ్యంకి వచ్చి పొడుక్కాయలు పడ్డాయి. ఈ టమాటా చెట్లు కూడా పడి మలిసినాయి. మేమేమో ప్రత్యేకంగా కొనుక్కొచ్చి నాడితేనేమో మాకు సరిగా కాయలేదు. పడి మలిసేలాగా చూడండి, అసలు ఎంత పొలాలు ఉన్నాయి టమాటాలు. ఇంకా నేను సాసు బాబు తెలియక పచ్చి కోసుకొని వచ్చాడు. బట్టలు వీటికి పిండితే ఇంకా ఆరేసుకుంది మా నాయనమ్మ అయితే. మా అమ్మగారి దగ్గరికి అసలు ఇంట్లో పోసిపోయినట్టుగా అసలు ఉండబుద్ధి కావట్లేదు. ఇంకా అందుకే నేను వచ్చిన క్షణం 2 నిమిషాలు ఉండేది, ఇంక అమ్మటిని వెళ్ళిపోతూ ఉంటాను. త్వరగా ఇంటికి వెళ్ళి వండేసి ఇంకొక ముద్ద తినేసి చర్చికి వెళ్తున్నాము. మా మమ్మీ గారు రేపు మా చింతల్లి గారి బర్త్డే, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఉపాస ప్రార్థనలు జరుగుతుంది. 50 రోజులు ఉపాస ప్రార్థన. ఇవాళకి 8 రోజులు ఏమవుతుంది. త్వరగా అయితే మందిరానికి వెళ్ళిపోవాలి. బొడ్డగాడేమో బైబుల్ పెట్టుకున్నాడు. సుహాస్ బాబు నిద్రపోతున్నాడు. సాహస్ బాబు నిద్రపోతున్నాడు. బాబు అయితే స్నానం చేస్తున్నాడు. ఇంకా అబ్బాయిని తీసుకుని వెళ్తే ఇంకా చాలా డిస్టర్బ్గా ఉంటుంది. దగ్గర కదా, అబ్బాయి లేచిన తర్వాత ఫోన్ చేయ బావా వస్తానని చెప్పేసాను. త్వరగా అయితే మందిరానికి వెళ్ళిపోదాం. బావా నేను వెళ్తున్నా, మరి అబ్బాయి లెగిస్తే ఫోన్ చెయ్యి. సరే బావా.
అని అనరా సుహాసు. మీ మమ్మీ అక్కయ్య కోసం గోరింటాకు మెత్తగా నూరి మిక్సీ పట్టావా? నా కాలు ఏంది తెల్లారి కల్లా చూడాలా ఎంత పెట్టు ఇది పెట్టు ఇది పెట్టు అంటుంది. అమ్మాయి కాదు. సరే మరి గోరింటాకు పెట్టి మరి ఉదయం నేను కూడా అడిగి పోయి పొలాలు తీసుకొస్తాను. నువ్వేమాత్రం లేట్ చేయొద్దు రేపు మార్నింగ్ అసలు. ఓకే ఓకే సరే గుడ్ నైట్. అనుకున్న పని కావాలి. ఇంసమ్మకి కాళ్ళకి చేతులకు పెట్టి, సాహస్ బాబు కాళ్ళకి చేతికి పెట్టి, సుహాస్ బాబు కాళ్ళకి పెట్టి. సరే సరే పిల్లలకి మగ పిల్లలకి కాలకొద్దులే, చిన్నయ్యేగా పొరుగు దుప్పట్లు చేస్తారు. ఎట్లా చేస్తాది. రాయ్ రాయ్. ఏంది గుడ్ నైట్. సరే.